మా మంత్రి పొన్నం ప్రభాకర్పై కొన్ని విమర్శలు చేసినారు. మున్సిపల్ కార్పొరేషన్లో స్మార్ట్ సిటీ అవకతవకలపై ఏమైనా ఫిర్యాదు ఉంటే చేసుకోండి, సిబిఐ కానీ విజిలెన్స్ కానీ అన్నారు. నేను మేయర్ గారికి క్లుప్తంగా చెప్తున్నా, నేను మా మంత్రి గారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది స్మార్ట్ సిటీపై నిధులపై. వెంటనే మా మంత్రి గారు కలెక్టర్కు ఎండాజ్ చేసి పంపి మున్సిపల్ కమిషనర్ పంపించారు. దానిపై మొదటి అవినీతి బయటకు వచ్చింది. గాంధీ రోడ్ జంక్షన్, ఆ జంక్షన్లో మొదటిసారి విగ్రహం తీసుకొచ్చారు, 20 లక్షల విగ్రహం. అది చిన్నగా ఉన్నదని అది ఎక్కడ పడేసారో తెలియదు. మళ్ళా తీసుకొచ్చారు 40 లక్షల విగ్రహం. అలా బోరింగ్కు 90 లక్షల రూపాయలు వేసినారు, కేసీ అదనంగా కేసీ. కానీ దాంట్లో విచారణ జరిపించి ఆ విచారణ ఒకటి బయటకు వచ్చింది కూడా. నువ్వు అవినీతి జరగలే అంటున్నావు మేయర్. ఆల్రెడీ ఆ కాంట్రాక్టర్ 81,000 రూపాయలు రివర్స్ తీసుకోవడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ రికవరీ చేయవలసింది. అంటే నిజంగా మేయర్ నీకు సిగ్గుమానం ఉంటే ఇప్పటి వరకు ఏ మున్సిపల్ చైర్మన్, ఏ మున్సిపల్ మేయర్ చేయని అవినీతి అంతా నీ పాలక వర్గంలో జరిగింది ఈ 4.5 సంవత్సరాలు. నీకు తెలియకుండా మున్సిపల్ ఇంజనీర్ అధికారులు అదనంగా రికార్డు చేసిరంటే అది తెలుసుకో. నీకు సిగ్గు అనిపిస్తలేదా రికవరీ అయిందని? ఇక స్మార్ట్ సిటీ మీద మీరు చెప్తున్నావు. స్మార్ట్ సిటీ మీద ఎన్ని అవకతవకలు జరిగినాయంటే, ఇగో స్మార్ట్ సిటీ కేంద్రంగా రాజకీయాలు అన్ని పేపర్లలో చూడు. ఏ పేపర్లో చూసినా అవినీతి. ఈ 5 సంవత్సరాలల్లో నీకు తెలియకుండా ఏ ఒక్కటి కూడా అవినీతి జరగలేదు. ప్రతి దాంట్లో నువ్వు పాల్గొన్నావు, నీ హస్తం ఉన్నది. నీ మోచేతి నీళ్ళలాగే ఒక 4-5 కార్పొరేటర్ల హస్తం కూడా ఉన్నది. కాదని ఒప్పుకుంటావా? చలో చూద్దాం. మీరు ఏడికి రమ్మంటే మీరు ఏడికి వస్తారా? మరి మమ్మల్ని ఏడికి రమ్మంటారా? ఈ మిత్ర బృందం, ఈ ప్రెస్ బృందంతో నేను వస్తా. ఉదాహరణకు వ్యవసాయ మార్కెట్ చూసుకుందాం. వ్యవసాయ మార్కెట్లో నేను చిన్నప్పటి నుంచి సిద్ధగొండ ఆయన క్రికెట్ ఆయన అక్కడే బావిలో ఈత కొడుతుండే. అక్కడ గుట్ట అనేది లేదు. ఒక షెడ్డు పూల కొట్టేందుకు రాక్ కటింగ్ పేరు మీద 80 లక్షల బిల్లు చేసి తీసుకున్నాం. చలో పోదాం దాన్ని. మరి ఎప్పుడు రేపు పోదామా, ఇలా పోదామా? ప్రెస్ మొత్తం బృందంతో పోదాం. ఆ వ్యవసాయ మార్కెట్లో గుట్ట ఎక్కడ కనబడుతుందా? ఇంత అవినీతి జరగలే అంటాను. మరి నీకు ఎందుకు భయం అవుతుంది చెప్పు? బిజినెస్ నడుస్తలేదా? బిజినెస్ ఎంక్వైరీ నడుస్తుంది. సిబిఐ ఎందుకే? సిబిఐ దగ్గర మా రాష్ట్ర పోలీసులు లేరా? నీ మీద పోలీస్ కేసు పెట్టలేదా? ఒక మాజీ మేయర్ నీ పార్టీ, ఒక మాజీ మేయర్ నీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టింది. కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. నీ పార్టీ కార్పొరేటర్లు కలెక్టరేట్ పోయి ప్రజావాణిలో కంప్లైంట్ చేయవలసి వస్తుంది. ఈ 5 సంవత్సరాలలో నీవు చేసే అవినీతి గురించి చెప్పాలంటే ప్రజలకు సిగ్గు అనిపిస్తుంది. అసలు నువ్వు నగర మేయర్వా? మేయర్ అని చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది మాకు. సీఎం అసెన్స్ వర్క్ స్టార్ట్ అయింది. నువ్వు ఒకటే కాంట్రాక్ట్ ఇచ్చే దాంట్లో అవినీతి లేదంటున్నావా? అది ఆన్లైన్ టెండర్ విలువలు ఉంటుంది. ఆన్లైన్ టెండర్లలో బిట్టుగా పోతే ఇలా కరీంనగర్ అభివృద్ధి జరిగేది. ఒక కాంట్రాక్ట్ ఇచ్చేదంత కారణం ఏంటిది? ఎన్ని ముడుపులు ముట్టినాయి నీకు ఆ కాంట్రాక్టర్ తోటి? చెప్పు. మేయర్ గారు ఇప్పటి వరకు చైర్మన్లను చూసినాం, మేయర్లను చూసినాం, ఎవ్వరికి రాని అవార్డు నీకు వచ్చింది. కానీ చాలా గ్రేట్ మేయర్ గారు. అవినీతి ఆనకుండా బిరుదు వచ్చింది. చాలా గ్రేట్. రేకుర్తిలో
10 గుంటల భూమి కొన్నావు నీ సొంతగా కొని ఇంకా 10 గుంటల భూమి శ్మశాన వాటికి కబ్జా చేసినావు. అక్కడ శ్మశాన వాటికలు ఉన్న పాత్రలు కూలగొట్టింది వాస్తవం కాదా? పోదామా? వస్తా వాడికి? ఇదే స్మార్ట్ సిటీ నిధులతోటి నువ్వు విదేశాల్లో ఆస్తులు కూడబెట్టినావు. ఛాలెంజా? ఇదే స్మార్ట్ సిటీ కాంట్రాక్ట్ నీకు 7 కోట్లతోటి నీకు ఇల్లు కట్టేయలేదా? ఛాలెంజా? 7 కంటే అడిగి వస్తా. ఇవాళ నీకు కొత్త దేవుళ్ళు వచ్చారు. అమ్మవారు బండి సంజయ్ జపం కొడుతున్నావు కదా, ఆడికే పోదాం. అమ్మవారి టెంపుల్గా పోదాం. స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ నీకు ఇల్లు కట్టేయలేదా? 7 కోట్లతోటి. అదే స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ ఒక ఇంజనీర్ అధికారికి 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టేయలేదా? ఇది కాదా అవినీతి? చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఇక నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది నోరా తెలియదు. తిగలవట బ్రిడ్జ్ కాడ రైల్వే బ్రిడ్జ్ ఇనాగ్రేషన్కు ఇదే బండి సంజయ్ కుమార్ను నువ్వు ఇనాగ్రేషన్ పిలవలేదు. నిన్న చెప్తాడు బండి సంజయ్ తీసుకొచ్చింది. నువ్వు ఇనాగ్రేషన్కి పిలవకపోతే ఆడ గొడవ జరిగేది. బీజేపీ కార్యకర్తలు ఇనాగ్రేషన్ రోజు ధర్నా చేసావు. నీకు తెలియదా? ఒక పని చేయరాదు మేయర్. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఆ గులాబీ కండ కప్పుకున్నావు, ఆ కాషాయ కండ కూడా కప్పుకోరాదు. ఇక పోతాం, పని అయిపోతుంది. ఆ జపం చేసుకుని ఎందుకు? ఇక నువ్వు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు. ప్రోటోకాల్ నీకేదో ప్రోటోకాల్? మేము కార్పొరేటర్లు అందరం కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు మా మంత్రి గారికి అవినీతి జరుగుతుందంటే మంత్రి గారు రివ్యూ తీసుకున్నాడు. నిన్నెందుకు వెళ్తావు? నువ్వు పెద్ద దొంగనైతివి. నువ్వు వస్తావు పిలిస్తే. ఇప్పుడు అవినీతి మీద విచారణ జరుగుతలేదా? నీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు. నేనంట కానీ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు కదా. నీ పార్టీలో డిప్యూటీ మేయర్ ఒక బీసీ మహిళను ఎప్పుడైనా నీ ప్రోటోకాల్ మీటింగ్ పిలిచినావా? నీ ప్రెస్ మీట్లో ఎప్పుడైనా డిప్యూటీ మేయర్ ఉన్నదా? చల్ల స్వరూపరాని అంటే ఆమె బీసీ కాబట్టి ఆమె ప్రోటోకాల్ ఉన్నది. నీకు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నావు. ప్రోటోకాల్ గురించి మాట్లాడాలంటేనే నీవు ఫస్ట్ నేర్చుకో. మేసా నిన్న ఈ వారం 10 రోజుల లోపల ఎగ్జామినేషన్ కింద ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అప్పుడున్న కమిషనర్ క్రాంతి గారు రిజెక్ట్ చేసి నువ్వు దానికి కొత్త జీవో పట్టుకొచ్చి ఒక్కొక్క అపార్ట్మెంట్కు 5 లక్షల రూపాయలు తీసుకున్నావు. 200 అపార్ట్మెంట్ అంటే 10 కోట్లు. రాష్ట్రంలో ఎక్కలేని జీవో నువ్వు పట్టుకొచ్చినావు. ఒక్క కరీంనగర్ ఈ వారం 10 రోజులు కూడా 10 కోట్లు తీసుకున్నావు. అసలు నువ్వు అన్నం తింటున్నావా లేకపోతే నోట్ల కట్ట తింటున్నావా, పైసలు తింటున్నావు? లేదు సార్, ఇంకోసారి ఏ అవినీతి లేని మా మంత్రి గారి మీద నువ్వు ఖండించాలనుకుంటే, నువ్వు ఏమైనా స్టేట్మెంట్ చేయాలనుకుంటే కబర్దా చెప్తున్నా, నీ 4 కోసే రోజు వస్తుంది. ఖచ్చితంగా మంత్రి గారికి మేము విన్నపం చేసినాం. నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది. నువ్వు లేనిది ఏ అవినీతి జరగలే మున్సిపల్లో. ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేసిన అధికారులు నువ్వు జైలు పోవుడు ఖాయం. ఇప్పటికీ నువ్వు ఇంకా జపం చేయాలనుకుంటే, బీజేపీ జపం చేయాలనుకుంటే డైరెక్ట్ కండవ ఒప్పుకో, కాషాయం వేసుకో. నీ ఎంబడి ఏ కార్పొరేటర్ రాడు. నువ్వు అనుకుంటున్నావు కదా నాతో ఉన్న కార్పొరేటర్ అని, వాళ్ళు ఏదో నీ పదవి చూసి వస్తారు కానీ నిన్ను చూసి వస్తలేరు. నీ గురించి అందరికీ తెలుసు. దయచేసి ఇంకోసారి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడితే నేను ఖచ్చితంగా నీ ఫైల్స్ ఇవ్వాల్సి వస్తుంది. 7 ఫైల్స్. మిస్టర్ వై సునీలరావు కాదు, వై శ్రీనివాసరావు. నీ చరిత్ర అంతా అతి త్వరలో ఒక ఫైల్స్ తీసి బయట పెడతా. కబర్దార్. థ్యాంక్ యూ.